నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. శ్రీమతి రెడ్డప్ప మాధవరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతుంది సాయిపేట వరసిద్ధి వినాయక చవితి యువజన సంఘం అలాగే ఆర్బీఎస్ఆర్ యువసేన. విఘ్నేశ్వరుని పూజించేందుకు విచ్చేసినటువంటి గడప ఎమ్మెల్యే గడప ఆశా జ్యోతి రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారికి స్వాగతం పలుకుతుంది. అలాగే
సాయిపేట శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం కడప మొత్తం వినాయక చవితి ఉత్సవాలు సంబరాలు జరుగుతుంటే సాయిపేట రాకతో పిలుస్తూనే గుర్తించినటువంటి మాధవరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది ఆర్బీఎస్ఆర్ యువసేన. వచ్చేసినటువంటి టీడీపీ రాష్ట్ర నాయకులు రెడ్డప్ప గారి వాసు గారికి, అలాగే కడప ఎమ్మెల్యే కడప ఆశా జ్యోతి శ్రీమతి రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది. సాయిపేట శ్రీ వరసిద్ధి వినాయక యోజన సంఘం సమేతంగా మా విఘ్నేశ్వరుని ఉత్సవాలు జరుగుతుంటాయి. సాయిపేటలో మాత్రం మా వినాయకుని ఉత్సవాలు అంబరాన్నంటాయి. మాధవి మేడం రాకతో, అలాగే వాసు అన్నగారి రాకతో ఇందుకు అనుమతించి విచ్చేసినటువంటి ఇరువురికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా సతీ సమేతంగా విచ్చేసినటువంటి మాధవి అక్క గారు, అలాగే రాజు వెంకటసుబ్బారెడ్డి గారి యువసేన, అలాగే వరసిద్ధి వినాయక చవితి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, సాయిపేట పుర ప్రజల ఆధ్వర్యంలో విచ్చేసినటువంటి ధన్యవాదాలు.
ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు. మా 50-30 డివిజన్ సంబంధించిన మా తమ్ముడు సుబ్బారెడ్డి గారు, అలాగే మా అబ్బాయి యువరాజ్ గారు, చంద్ర, రాజా, పవన్ కుమార్ అని నేను, మా పిలుపు మేరకు ఎమ్మెల్యే గారు వాసు గారు రావడం జరిగింది. అలాగే ఆమెది 29వ తేదీ పుట్టినరోజు ఉంది. వీళ్ళందరూ రాలేని సందర్భంగా మేము ఇక్కడే ఆమె పుట్టినరోజు వేడుకలు ఇక్కడే సెలబ్రేట్ చేసినాము. ఆ వినాయకుల స్వామి ఆశీస్సులు వాళ్ళ కుటుంబంకు అందరికీ సాయపడలు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే మాధవిరెడ్డి యొక్క పుట్టినరోజు సందర్భంగా చాలా కార్యక్రమాలు చేయాలనుకోండి. కడపలో చాలామంది వెయిట్ చేశారు. ఆమె జనాలకు అందరికీ డబ్బులు ఖర్చు అవుతాయి, అందరినీ ఇబ్బంది పెట్టకూడదు, నేను చెప్పకుండా ఊరికే ఎత్తుకొని వచ్చి ఇచ్చేస్తారని చెప్పి జనాలకు ఏం ఇబ్బంది ఉండకుండా పోవాలని చెప్పి ఒక పెట్టుకొని ఉంది. అయినా కానీ అక్క లేకపోయినా కానీ ఎవరి కార్యక్రమాలు వాళ్ళందరూ చేసేవాళ్ళే. ఇప్పుడు వినాయక చవితికి వచ్చి పుట్టినరోజు 29 ఉన్నాయి కానీ ఈరోజే మేము సెలబ్రేట్ చేసుకున్నాం అక్కలది. మాకు వినాయక చవితికి పిలిపించినందుకు వచ్చి ఇక్కడ పూజలో పాల్గొని వెళ్ళిపోయి అక్క ఊరికి పోతూ ఇక్కడ చూసుకొని వెళ్ళిపోయి మాధవక్క ఈరోజు వినాయక చవితి సెలబ్రేట్ వచ్చేసి కడప ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా అక్క మాధవరెడ్డి గారి పుట్టినరోజు 29 ఉంది కాబట్టి ఆమె ఇక్కడ ఉంటే ప్రజలందరికీ డబ్బులు ఖర్చు అవుతాయి, ఇబ్బంది కలుగుతుంది అనేసి ఆమె వెళ్ళిపోతాం జరిగింది. అయినా కూడా మేము వీడియో పిలిచి ఆమె పుట్టినరోజు వేడుకలు కూడా ఇక్కడ జరుపుకున్నాము. వినాయక చవితి వేడుకలు పుట్టినరోజు జరుపుకున్నాము. మా మాధవక్కకు 1 సెకండ్ హ్యాపీ అడ్వాన్స్ పెట్టడం, హ్యాపీ పెట్టడం. సాయిపేట పురప్రజలందరూ ఎక్కడున్న వెంటనే విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు శ్రీ వరసిద్ధి వినాయక యోజన సంఘం, RVSR యువసేన